మీకు నచ్చలేదు అంటున్నారు, ఓకే. మీ అభిప్రాయం ఇది, నా అభిప్రాయం నాది. కొత్త కత్రినా కైఫ్ లాంటి అమ్మాయి దొరికింది అనుకో, మనకు లాంగ్ గ్యాప్ ద్వారా చూస్తే అబ్బా అమ్మాయిని దొడ్డుకుండే ఇప్పుడు స్లిమ్ షార్ట్, అవి షార్ట్లు వేసుకోవడము, మిడ్డీలు చెడ్డీలు ఉంటాయి అట్లాంటివి వేసుకున్నట్టు ఉంటాయి కదా. కళ్ళు మూసుకో, రీతు రీతు హాయ్ రీతు మేరీ జాను మేరీ ప్యారీ అనుకుంటా. వీళ్ళు 25 years ఉన్న వాళ్ళు అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఉంటది, కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు జరిసేపటికి కలుసుకోవడాలు అన్నీ ఉంటాయి కాబట్టి కిరాకాకి వస్తే అక్కడ నాకైతే 0% సెట్టింగ్ బ్రో. ఎందుకు చెప్తున్నానంటే లొల్లులు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ టాస్క్ ఆడలేదు, చేయలేడు, అంటే ఒకరు ఆయన మీద ఎంటర్టైన్ అవుతుంది తప్పితే ఆయన ఎంటర్టైన్ చేసేంత కెపాసిటీ స్కోప్ ఉన్నట్టయితే లేదు. అందరూ గిచ్చుతారు, ముద్దు పెడతారు. ఆ రీతు ఉంటది కదా, రీతు చౌదరి, ఆమె ఇట్లా ఎత్తుకొని పాడే ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటలు అది తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో తెలియదు, ఏది మాట్లాడినా కాంట్రవర్షియల్ ఉంటది. బిగ్ బాస్ ఉంటది బ్రో. ప్లీజ్ బిగ్ బాస్ సోనియా సింగ్ అయితే తీసుకో, వీళ్ళిద్దరిని తీసుకో, వీళ్ళ రొమాన్స్ తోటి మాత్రం పిచ్చెక్కుతుంది. బిగ్ బాస్ 8 మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం కదా, ఎప్పుడెప్పుడు వస్తుందా మనకి, ఎప్పుడెప్పుడు షో చూద్దామా అని. ఎందుకంటే లాస్ట్ సీజన్ మనకు బాగా హిట్ అయింది, సో అందుకని ఈ సీజన్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాం. అయితే రీసెంట్ గా మనకి లోగో అయితే వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోగో ఎట్లా అనిపించింది నాకైతే, లోగో కొంచెం కలర్ ప్యాటర్నింగ్ ఇదంతా చూస్తే అంటే ఫస్ట్ 7 seasons మనకు కొంచెం అఫీషియల్ లోగో అనిపించింది. నాకు ఈసారి అఫీషియల్ కాకుండా చిన్నపిల్లల్ని, లేడీస్ని అంటే వీళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటే కొంచెం బాగుంటుందేమో, కొత్తగా ట్రై చేద్దాము అన్నట్టు నాకు అనిపించింది లోగో. సో నీకు ఎట్లా అనిపించింది లోగో? సో నాకైతే చాలా బాగుంది బ్రో లోగో. సో బిగ్ బాస్ లోగో ఒకసారి ఫోన్ బ్రో. సో బిగ్ బాస్ లోగో ఎలా ఉందంటే ఆ డిజైన్ చూసినప్పుడు ఒకసారి లోగో కొట్టు. సో బిగ్ బాస్ లోగో చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. నీకు నచ్చలేదు అంటున్నారు, ఓకే. మీ అభిప్రాయం ఇది, నా అభిప్రాయం నాది. ఒకసారి తీయండి బ్రో, అంటే మీ ఫోన్ ఇవ్వండి బ్రో, ఫోన్ ఇవ్వండి. సో నాకు లోగో వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది బ్రో, నిజం చెప్తున్నా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, సో ఈ బిగ్ బాస్ లోగోలో ఒక పింక్ కలర్ అనేది చూడు, పింక్ లైట్ బ్లూ ఉంటది, అది బ్లూయే కదా. సో ఆ బ్లూ కలర్ చూసినప్పుడు ఉండదు బ్రో, అది చూసినప్పుడు చాలా బాగుంటది. అంటే ఆ ఇంట్రెస్టింగ్ ఉంది చూడు, ఆ బిగ్ బాస్ లోగో ఎంత నీట్గా ఉంది. అయితే నాకైతే బాగా నచ్చింది బ్రో బిగ్ బాస్ లోగో మాత్రం. చూడు ఎక్కువ పింక్ కలర్ ని బాగా ఎక్కువ పింక్ ఎల్లో ఆ డిజైన్ అనేది ఇచ్చాడు, కనిపిస్తుందా? ఆ డిజైన్ చాలా బాగుంది. అంటే ఇదే. సో అది ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది. ఆ డిజైన్ చూసినప్పుడు ఆ కలరింగ్ చూడు, ఇట్స్ లైట్ బ్లూ, ఎల్లో అన్ని మిక్స్ చేసి ఎక్కువ హైలైట్ పింక్ చేసి నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. బిగ్ బాస్ ఈసారి లాస్ట్ టైం ఉల్టా పుల్టా కంటే ఈసారి మాత్రం దుమ్ము దులిపే రేంజ్ లో ఉంటుంది అనిపించింది, నాకు చాలా బాగుంటది అనిపించింది నాకు హైలైట్. అంటే లాస్ట్ టైం ఇప్పుడు ఉల్టా పుల్టా, ఈసారి ఏంది ఇన్ఫినిటీ. అంటే ఈసారి ఇన్ఫినిటీ అంటే ఏంది, ఇప్పుడు ఎలిమినేట్ అయినప్పుడు మళ్ళీ రావచ్చు, మళ్ళీ పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అవసరం అంటే 2 హౌజులుగానే పెట్టచ్చు బ్రో. 2 హౌజులు అంటే ఇప్పుడు ఇక్కడ సున్నా ఉంది కదా, 2 హౌజులు మధ్యలో మెయిన్ అదే విన్నర్. అది అంటే 2 హౌజుల నుంచి పోటీ పెడతారా, మరి అమ్మాయిలు ఒక సైడ్ పెడతారా? మనకి ఇంతకు ముందు హిందీ కానీ తమిళ్ కానీ మిగతా బిగ్ బాస్ ఏవైతే జరిగినాయో అక్కడ కూడా సేమ్ ఇట్లా బిగ్ బాస్ 8 season అప్పుడు సో లోగో ఇట్లా వచ్చినప్పుడు మనకి ఇన్ఫినిటీ వచ్చి మధ్యలో ఒక రూమ్ ఉంటది, ఇటు సైడ్ ఒక రూమ్, ఇటు సైడ్ ఒక రూమ్ ఉంటది. వీళ్ళకి పోటీ పెడితే ఆ రెండిట్ల నుంచి ఎవరైతే ఫైనల్ గా అంటే ఎవరిని కన్ఫర్మ్ చేయరు, తీసుకున్నాక కూడా ఎవరిని కన్ఫర్మ్ చేయకుండా ఈ రెండిట్ల గేమ్ పెట్టి అలా ఎవరైతే గెలుస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఈ మిడిల్ రూమ్ లో వేస్తారంట, వీళ్ళు కన్ఫర్మ్ క్యాండిడేట్స్ అట్లా చేస్తారంట. అలా చేసినసారి అంటే మన తెలుగులో కూడా మరి అదే ప్యాటర్న్ ఉందా, అట్లా చేస్తారా, కొత్తగా చేస్తారా? బట్ ఇది కొంచెం క్వైట్ ఇంట్రెస్టింగ్. కరెక్ట్. ఆ లోగో చూసినప్పుడే నాకు క్లియర్ కరెక్ట్ గా అర్థమైంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ లోగో చాలా అట్రాక్టివ్ ఉంది బ్రో నిజంగా. లాస్ట్ టైం కంటే నేను అన్ని సీజన్ల కంటే నాకు ఈ సీజనే బాగా నచ్చింది లోగో. ఈ సీజనే బాగా నచ్చింది నాకు, ఈ సీజన్ బాగా నచ్చింది. చాలా మంది నేను బేసిక్ మన ఫ్రెండ్ సర్కిల్ వెళ్ళాం కదా, సో నాకు చాలా బాగా నచ్చింది. నేను చూసినప్పుడు ఆ లోగో చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది, అంటే చూడాలి నేను ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఆ కలర్ కి, ఆ ఎల్లో అండ్ పింక్ కి మనము అడిక్ట్ అయిపోతాం. వేరే కలర్ చూస్తే ఇరిటేట్ వస్తాయి చాలా మంది. ఏంద్రబాబు ఈ కలర్ చూస్తే ప్రతిరోజు అంటే 3 months అంటే 105 రోజులు 115
15 రోజులు మన బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు కదా వాళ్ళు. సో మనం చూసిన ఆ లోగోని చూసినప్పుడు ఎల్లో అనేది మన ఐకి రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే మనకు మన బ్రెయిన్ ని క్లీన్ చేస్తుంది, అంటే ఎల్లో చూసే కొంచెం ప్రశాంతత ఉంటుంది అని చెప్తారు చూడు. సో అలాగనే ఈ లోగో ఉందని నాకు అనిపించింది, ఎందుకంటే ఓకే ఇరిటేట్ కాకుండా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఆ లోగోలు ఎంత ఇంట్రెస్టింగ్ చేశారో అంతే ఇంట్రెస్టింగ్ గా ఈ బిగ్ బాస్ రసావతారము, ఆ లొల్లిలు, ఆ పీక్లాట, ఆ కొట్లుడు, నేనైతే దంచు కొడుతుంటే ఒకళ్ళు నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. లాస్ట్ టైం లాస్ట్ టైం బిగ్ బాస్ ఏమైనా రచ్చ చూస్తే మామూలు లేదు, ఈసారి మాత్రం వేరేలా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉండాలి కూడా ఈసారి, చూడాలి. అంటే అట్లా ఉంటేనే మనకి ఇన్ఫినిటీ అన్నందుకు ఇన్ఫినిటీ లెవెల్లో మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ లేకుంటే మనకి ఏడొస్తుంది పంచాయతీ, అది కాదు కదా. 6th సీజన్ ఎట్లా అట్లా ఫ్లాప్ అయింది, అది లేక కదా 6th సీజన్ అటర్ ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ నేను చెప్తా. 6th సీజన్ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఓటీటీ పెట్టడం. ఓటీటీ ఎందుకు పెట్టారంటే బిగ్ బాస్ అయినా కొద్ది రోజులకే మనకు ఇది వెళ్ళిపోతుంది, అంటే ఓటీటీ స్టార్ట్ అవుతుంది. ఓటీటీ స్టార్ట్ అయినప్పుడు ప్రాబ్లం ఏంటంటే బిగ్ బాస్ కంటిన్యూలా ఉంటుంది కదా, అప్పుడు బోర్ కొడుతుంది. అంటే మనకు ప్రతిసారి మన పనులు మానుకొని బిగ్ బాస్నే చూడరు కదా. సో ఏదో ఒక సీజన్ అంటే ఆ సీజన్ చూసారు, ఆ సీజన్ లో ఖాళీగా ఉంటారు కొంతమంది కాబట్టి చూడొచ్చు, చూడకపోవచ్చు, అంటే ఏదో ఒక టైంలో వస్తాయా చూస్తారు, అంటే రెగ్యులర్ గా బిగ్ బాస్ చూడరు కదా. సో బిగ్ బాస్ ఆ ఓటీటీ పెట్టడం వల్ల బిగ్ బాస్ 6 అనేది ఫ్లాప్ అయింది. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ 5 ఎండ్ అయిన వెంటనే ఒక 2 monthsకే బిగ్ బాస్ 3 monthsకే బిగ్ బాస్ స్టార్ట్ అయింది ఓటీటీ. అదొక 3-4 months 2-3 months తర్వాత స్టార్ట్ అయింది కదా. ఆ తర్వాత వచ్చేసి మనకు బిగ్ బాస్ 6 స్టార్ట్ అయింది, అంటే మధ్యలో ఒక ఓటీటీ వచ్చింది, అంటే ఆ ఇయర్ మొత్తం బిగ్ బాస్ నడిచింది కదా. కంటిన్యూస్ చూడాలన్నా కూడా జనాలకు ఇబ్బంది, ఇంట్రెస్ట్ తగ్గింది. సో సడన్ గా మనకు లాంగ్ గ్యాప్ తర్వాత అరే కొత్త కతరీనా కైఫ్ లాంటి అమ్మాయి దొరికింది అనుకో, మనకు లాంగ్ గ్యాప్ తర్వాత చూస్తే అబ్బా అమ్మాయిని మస్తు ఉంటుంది, మజా ఉంటుంది. సో ర్యాంప్ ఉంటుంది, రఫ్ ఆడించేస్తాం. సో నాకు ఈ లోగో చూసినప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది, అదే విధంగా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్లు వస్తారు. అయితే కంటెస్టెంట్ కూడా చాలా మంది పేర్లు వినపడుతున్నాయి మనకి, అంటే వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, అంటే ఆల్మోస్ట్ ప్రతి సీజన్ లో కూడా మనకు ముందైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అందులో 70% వరకు కంటెస్టెంట్స్ అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోతారు అనమాట. సో మనకి ఇప్పుడు వినపడుతున్న పేర్లు ఏదైతే ఉన్నాయో వీటి గురించి మాట్లాడదాం మనం. అంటే వీళ్ళు వస్తే బిగ్ బాస్ హౌస్ లో మనకి ఎంటర్టైన్ చేయగలుగుతారా, వాళ్ళకి ఆ సత్తా ఉందా, స్టామినా ఉందా అనేది. సో ఇప్పుడు మనం చెప్పే పేర్లు ఏవైతుందో ఆల్మోస్ట్ ఇందులో 100% అయితే కన్ఫర్మ్ కాదు, కానీ 70-60% పక్కా వస్తారన్నమాట. సో ఆ 70-60% లో మనకు వచ్చే వీళ్ళు బిగ్ బాస్ 8కి ఓడతా కాదా, అంటే వీళ్ళు సూటబుల్ అవుతారా లేదా, సో దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి బాగా వినపడుతున్న పేరు అయితే మాత్రం ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ప్రతి చోట కూడా చాలా హెవీగా బాగా ట్రెండ్ అవుతుంది ఈ పేరు, రీతు చౌదరి. సో నేను విన్నాను ఆ పేరు, మామూలుగా ట్రెండ్ కాబట్టి. అండ్ రీసెంట్ గా మా టీవీలో ఏదో షో కూడా చేస్తుంది, ఏదో దావత్ సంథింగ్ ఏదో షో. ఆ షోలో కూడా ఉంది దావత్ ఏదో ఉంది షో అయితే. శ్రీముఖి యాంకర్ లేదు శ్రీముఖి కాదు, రీతు చౌదరి యాంకర్. ఈమె క్వశ్చన్స్ అడుగుద్ది. క్వశ్చన్స్ అన్ని కూడా ఎట్లుంటాయి అంటే మొత్తం అడల్ట్ యాంకరింగ్ చేస్తుందా, ఓకే అది వేరు ఇది వేరు. క్వశ్చన్స్ అన్ని కూడా అడల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. అంటే అడిగే క్వశ్చన్ మీనింగ్ ఆటోమేటిక్ అడల్ట్ వస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ అంటే మనకి అంటే కంటెంట్ ఇవ్వాలి కాబట్టి, అంటే ఇప్పుడు ఈమెను తీసుకుంటే కూడా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే అఫ్ కోర్స్ మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ జనరేషన్ లో మనం చూసే కామెడీ కూడా అదే కాబట్టి, సో అదే ఉంటేనే మంచిగా ఉంటుంది. సో అట్లా ఇప్పుడు రీతు చౌదరిని అయితే అనుకుంటున్నారు. మరి రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఎంతవరకు న్యాయం చేస్తుంది? అంటే మనం బిగ్ బాస్ హౌస్ లో చేస్తుంది, జబర్దస్త్ లో చూసినాం కొన్ని షోస్. నేను టూ బి ప్రాంక్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడుకోవడం అమ్మాయి గురించి డిస్క్రైబ్ చేయము. సో అంటే నాకు ఏమనిపించింది అంటే అమ్మాయి అంటే రీతు చౌదరి అనే అమ్మాయి చాలా మంచి అమ్మాయి బేసిక్ గా చెప్పాలంటే. సో తనకు చాలా ఇండస్ట్రీలో నిలబడాలంటే చాలా కష్టపడాలి. సో తను ఈ అమ్మాయి బాగా కష్టపడి వచ్చింది. ఇంకొకటి ఈ అమ్మాయి చాలా ఫ్యూచర్ కి ఉంది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో మామూలు ఫాలోవర్స్ కాదు. ఈమె ఏ వీడియో పెట్టినా $1 million తగ్గదు, 100 తగ్గదు. మంచి అంటే స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి చూస్తే చాలా వరకు కష్టపడి రీసెంట్ గా ఈ మధ్య బాగా లుక్ గ్లామర్ పెరిగింది, దొడ్డుకుండే డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, లుకింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి మారిపోయింది. ఇప్పుడు చాలా అట్రాక్టివ్ ఉంది మనిషి కూడా. ఇంకొకటి ఏంటంటే బ్రో, ఈ అమ్మాయి బేసిక్ గా రీతు చౌదరి కొంచెము షార్ట్లు వేసుకోవడము, మిడ్డీలు చెడ్డీలు ఉంటాయి అట్లాంటివి వేసుకున్నట్టు ఉంటాయి కదా, అవి కొంచెము వేసుకుంటది. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఈ బిగ్ బాస్ 8 అనేది
చాలా మంది యూత్ యంగ్స్టర్స్ ని బాగా అట్రాక్టివ్ చేసేది అనమాట. యంగ్స్టర్స్ ని అట్రాక్ట్ అంటే లాస్ట్ టైం విషయం ఏంటంటే ఇప్పుడు హిందీ బిగ్ బాస్ లో అయితే ఇవన్నీ బాగా వెళ్తాయి, మిడ్డీ లేసినా కట్లు వేసినా హిందీ బిగ్ బాస్ లో వెళ్తాయి. కానీ మన వరకు వచ్చే వరకు ప్రతి సీజన్ లో కూడా ఏదో ఒక పడుతుంది, రిస్ట్రిక్షన్ పడుతుంది. కాబట్టి మరి అది ఎలో చేస్తారా లేదా, అలో చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. నిజం చెప్తున్నా, మాత్రం స్టూడెంట్స్ అంతా కూడా బిగ్ బాస్ మీద కూర్చుంటాడు, చదువు మానేస్తారు. నిజంగా చదువు మానేసి రీతు చౌదరికి ఓటేస్తేనే కళ్ళు మూసుకో రీతు రీతు హాయ్ రీతు మేరీ జాను మేరీ ప్యారీ అనుకుంటూ ఇక అందరూ కూర్చుంటారు బ్రో. నిజంగా ఒకసారి ఆ ఫోటో రీతు చౌదరి ఇన్స్టాగ్రామ్ లో చూడు బ్రో ఒకసారి. మామూలుగా ఉండదు నిజంగా. ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళు, రీతు చౌదరి ఇన్స్టాగ్రామ్ లో అన్ని ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తే ఇన్స్టాగ్రామ్ లో తెలుసు ఫోటోలు చూస్తున్నాం కదా, నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఇగో ఇలాంటి ఫోటోలు ఇగో ఇప్పుడు ఇలా ఉంటే ఇట్లాంటి డ్రెస్సులు వేస్తే డెఫినెట్ గా రీతు మేరీ ప్యారీ అన్నట్టు కళ్ళు మూసుకొని ఓట్ ఓట్ ఫర్ రీతు ఓట్ ఫర్ రీతు ఓట్ ఫర్ రీతు ఓట్ ఫర్ రీతు 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 మేరీ జాన్ అనుకుంటూ కొట్టేసుడు కాదు బాబు, కళ్ళు మూసుకొని మేరీ జాను మేరీ ప్యారీ అంటారు అందరూ. అయితే మొత్తానికి రీతు చౌదరి బిగ్ బాస్ లోకి రావాలంటావు నువ్వు. బిగ్ బాస్ లో వస్తే రీతు చౌదరికి ఓటేస్తా. ఓకే, నెక్స్ట్ రీతు చౌదరి కాకుండా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి అంటే చాలా ఫేమ్ లేదు, ఫేమ్ అవుట్ అయిపోయింది. సినిమాలో కూడా ఎక్కువ వస్తలేదు. సురేఖ వాణి అని, సురేఖ వాణి ఫోటో బ్రో, కూతురు సురేఖ వాణి అన్న రావచ్చు, లేదంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో కొడితే వచ్చేస్తాయి. ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ కూతురు అన్న రావచ్చు చెప్తారు. సురేఖ వాణి అంటే వాళ్ళు సురేఖ వాణి అంటే తెలుసు సినిమాలో. ఓకే ఓకే ఈమెనా, ఓకే ఓకే. ఇప్పుడు సినిమాలో బేబీ కటింగ్ మీద తిరుగుతుంది. ఇప్పుడు సినిమాలో అవకాశం లేదు ఎక్కువ, కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ లోకి వస్తే అవకాశాలు వస్తాయి, కొంచెం ఫేమ్ వస్తే మళ్ళీ సినిమాలో నటించవచ్చు అనేది ఒకటి ఉంది. అయితే లేదు, ఈమె కూతురు కూడా ఉందన్నమాట. సో ఈమె కూతురు కూడా బాగుంటది, చాలా ఫాలోయింగ్ కూడా ఉంది. సో అయితే వస్తే బాగానే ఉంటది, ఎందుకంటే సినీలో కొంచెం ఈమె కూతురు ఓకే కూతురు అన్నమాట. సో ఎవరికో అమ్మాయి ఆమె వచ్చింది అనుకో అంత స్కోప్ ఉండదు, ఎందుకంటే సినిమాలో చూశారు కదా. సో ఈ అమ్మాయి వచ్చింది అనుకో చాలా బాగా స్కోప్ ఉంటుంది, చూస్తున్నారు కదా, స్కోప్ చాలా బాగుంటది. సో డెఫినెట్లీగా అంటే అమ్మాయి చాలా అందంగా ఉంది, అమ్మాయి అందంగా ఉంది. సో యూత్ కి అంటే యంగ్స్టర్స్ బిలో 25 years ఉన్న వాళ్ళను అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఉంటది, కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు జరిసేపటికి కలుసుకోవడాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ అమ్మాయి ఉంటే ఆ రీతు చౌదరితో పాటు వేరే లెవెల్ ఉంటుంది. వాళ్ళ పంచాయతీ తర్వాత వేరే ఉంటుంది, మనం ఆ పంచాయతీ గురించి మనం డిస్కస్ చేసుకోవడం చాలా బాగా కంటెంట్ దొరుకుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎవరంటే కిరాక్ ఆర్పి పేరు కూడా చాలా గట్టిగా వినపడుతుంది. కిరాక్ ఆర్పి వస్తే అక్కడ కిరాకార్ ఏంది బ్రో వస్తే మామూలుగానే కిరాకార్ పెట్టేట్టు మైండ్ సెట్ ఏది అనిపిస్తుంది, నోటికి ఏది వస్తుంది. రీసెంట్ గా మన ఎలక్షన్ టైంలో అయితే అసలు మొత్తం ఫోకస్ కిరాకార్ న్యూస్ ఛానల్ ఫైనల్స్ లో కదా, చాలా జగన్ అన్న వేసుకోవడం కావచ్చు. మనకు రాజకీయం గురించి వద్దు కాకుండా కిరాకార్ మైండ్ సెట్ చెప్తున్నా, మొక్కం మీదనే నువ్వు అరే నాకు నచ్చలేదురా బా, ఇది బాగాలే, నువ్వు చెప్తా వరస్ట్ ఇట్లా మొఖం మీద చెప్పినప్పుడే కదా ఎంటర్టైన్మెంట్ వచ్చేది. సో ఆ కేటగిరీలో మనోడు కొంచెం బెస్ట్ మొఖం మీద చెప్పడం. మొఖం మీద కిరాక్ ఆర్పి గురించి నేను చెప్తా. కిరాక్ ఆర్పి బిగ్ బాస్ లో వస్తే బిగ్ బాస్ కి ఒక మచ్చ అని మచ్చ. ఎందుకు మచ్చ అంటున్నా అంటే కిరాక్ ఆర్పి ఒక జబర్దస్త్ కంటెస్టెంట్. సో కిరాక్ ఆర్పి వెళ్ళిపోయిన తర్వాత జబర్దస్త్ లో ఉన్న రోజు జబర్దస్త్ నా దేవుడు, అందరు నా దేవుళ్ళు అది ఇది అన్నారు, అర్థమైందా? అందులో ఏదో చిన్న ఇప్పుడు ప్రొడక్షన్ అన్నాక డైరెక్టర్ అన్నాక ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చేటోడు ఏదైనా మాట అంటాడు పడాలి, నేను పడనంటే అక్కడ డిఫరెంట్ తీసుకొచ్చి ఆ రోజు అప్పుడు కొలాబ్స్ అంటే జబర్దస్త్ ఉంది చూడు, దాన్ని సర్వనాశనం అంటే అప్పుడు చూడనట్టు అంటే నేనే నా వల్లనే జబర్దస్త్ నడిచింది, జబర్దస్త్ నేనే ఫౌండర్ ని, జబర్దస్త్ నేను ఉంటేనే నడుస్తుంది అన్నట్టు ఫీలింగ్ లో. అందుకనే మళ్ళీ స్టార్ మాగ్నాగా బిగ్ బాస్ 8 నా వల్లనే జరిగింది, బిగ్ బాస్ లో నేనే హిట్ నేనే హీరో అని మళ్ళీ పంచాయతీ పెడితే మేము తట్టుకోలేదు సామిని పంచాయతీ. అదే కావాలి కదా, అట్టంటే ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఏమో మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే బాగా చేసుకుంటారు మరి నాకు తెలిసి, మామూలుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఘోరంగా వేసుకుంటారు. నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా ఇప్పుడు చెప్పే కంటెస్టెంట్ ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ కాదు, ఈ బచ్చమైన ట్రెండింగ్ అనమాట. కుమార్ ఆంటీ
ఈ పేరు సీఎం రేవంత్ రెడ్డి నుంచే వచ్చింది. మరి అలాంటి పేరు సోను సూద్ వచ్చిండు రీసెంట్ గా ఎన్నో సినిమా ప్రమోషన్. కుమారాంటి పోయి వంట చేస్తుంది ఆడ. మరి అదే చెప్తున్నా, కుమారాంటి పేరు వినపడుతుంది. కుమారాంటి బిగ్ బాస్ హౌస్ లోకి ఏ విధంగా సెట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. నాకైతే 0% సెట్టింగ్ బ్రో. సెట్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే ఓకే, సో బిగ్ బాస్ లో కుమారి ఆంటీ సెట్ కాదు. ఎందుకంటే మనము లాస్ట్ షకీలా గారిని చూసాం కదా, మన షకీలా గారిని చూసినప్పుడు ఆ ఏజ్ కి అంటే ఇప్పుడు కుమారి ఆంటీ గారు ఎవరైతే ఉన్నారో ఈమె కొంచెం యంగ్ గా లేరు. అంటే ఆమె ఏ యాక్టివిటీ చేయాలన్నా అంటే మేల్ అనుకో, ఏదో ఒక రకంగా లాస్ట్ టైం శివాజీ గారు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశారో అలాగైనా చూడొచ్చు. అంటే 50-20% అయినా చూడొచ్చు. అది ఇంతకుముందు తమిళ బిగ్ బాస్ లోకి ఒక ముస్లాయన వచ్చిండు, సో అది కొత్త గొప్ప పర్ఫార్మెన్స్ చేసిండు. కానీ ఈ కుమారి ఆంటీ ఉన్నారు చూడు, కుమారి ఆంటీ తీసుకోవడం వల్ల మరి నాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇన్ఫాక్ట్ నేనేమంటే కుమార్ అంటే అంత డేర్ గా ఇప్పుడు అవతలని తిట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది బిగ్ బాస్ హౌస్ లో వస్తుంది. అప్పుడు తింటది కదా, అప్పుడు ఈమె చాలా అంటే కాదు కదా, ఆయన దవడ పెట్టి కొట్టాలి అంటే మీరు దవడ పెట్టి కొడితేనే మజా వస్తుంది. అట్లా కాదు, వంట చేసి నీకు లివర్ కి దీనికి వెయ్యింది అమ్మాయి 1000 ఇచ్చేయి అంటే నీకు కష్టం అవుతుంది అంటే అక్కడ. అంటే ఎట్లుంటది కంటెంట్ అంటే ఓకే కుమారి అంటే వస్తే బాగుంటది, కాకుంటే వంట వండి పెట్టుకోవడం అది కరెక్ట్ కాదు బ్రో. వంట కోసమే తీసుకురావద్దు. సో కుమారి ఆంటీ కొంచెము ఈ బిగ్ బాస్ లో ఆమె మార్కెట్ తగ్గిపోతే ఈ కుమారి ఆంటీ ఎవరైతే ఉన్నారో మనకు ఫుడ్ పెడతా స్ట్రీట్ ఫుడ్, సో ఈవిడ ఫేమస్ అయ్యారు ఓకే. కానీ ఇప్పుడు ఈమెని ఈ కొంచెం బిగ్ బాస్ లో కోపాలు ఎక్కువ ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, ప్లస్ లొల్లులు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ టాస్క్ ఆడలేదు. ఇంకొకటి అప్పుడు ఈమెకు ఈ లొల్లిలు గుల్లిలు పెట్టుకుని నెగటివ్ ఒక మాట పుసుక్కున జారిందనుకో, హాయ్ నేనా బాయ్ నేనా అనే ఆంటీ రేపు ఈమె బిజినెస్ కి దెబ్బ తినే ఛాన్సెస్ ఉన్నాయి అనే. పర్సనల్ గా నాకు చాలా కోపం ఉంటుంది, కానీ ఎవరైనా కలిసినప్పుడు హాయ్ బ్రో నీట్ గా సింపుల్ గా అలా. సో అంత బేసిక్ గా ఆమె ఉండకపోవచ్చు. ఆమె పర్సనల్ లైఫ్ మీద అంటే ఆమె ఏదైతే బిజినెస్ ఉందో ఫుడ్ బిజినెస్ దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ పడుద్ది. ప్లస్ బిగ్ బాస్ హౌస్ కి సెట్ కాదు. సేమ్ ఆమెకు ఆల్రెడీ ఫేమ్ ఉంది, కొత్తగా వచ్చే ఫేమ్ అయితే ఏం లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఫిజికల్ టాస్క్ రాలేదు, ఏదో వంట చేసుకుంటూ ఉండాల్సిందే. బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ లో వంట చేసి జీవితాంతం అలా ఉండేటోళ్ళు గెలవరు. టాస్క్లు ఆడితేనే గెలుస్తారు. కొట్లాడాలి అవసరం దవడలు వల కొట్టాలి, అప్పుడే కానీ బిగ్ బాస్ హౌస్ లో గెలుస్తారు. అయితే జబర్దస్త్ నుంచి ఇంకా మనకి కిరాకార్పి కాకుండా మనకి బుల్లెట్ భాస్కరును అండ్ చమ్మక్ చంద్ర, పొట్టి నరేష్ ఇలా ముగ్గురి పేర్లు వినపడుతుంది. చమ్మక్ చంద్ర ఓకే, చమ్మక్ చంద్ర చీర కట్టి లేపి కాలుతుంది అంటే చమ్మక్ చంద్ర ఓకే బ్రో, ఎంటర్టైనింగ్ ఉంటది. ఇక బుల్లెట్ భాస్కర్ అంటే నాకు ఒప్పుకోను. బుల్లెట్ భాస్కర్ అంత ఉండదు, అంతే ఉండదు. చమ్మక్ చంద్ర పంచులేస్తాడు, యాక్టివ్ ఉంటాడు. ఇప్పుడు నాటుకోడి సరుకు ఎలా ఉంటుందో మన వీడు అలా ఉంటుంది అనమాట. ఎవరు మన చమ్మక్ చంద్ర. సో చాలా బెటర్ గా సూట్ అవుతారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇంకొకటి ఏంటంటే అంటే జబర్దస్త్ లేడు ఆ జబర్దస్త్ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయింది అప్పటి నుంచి మాట్లాడేది కొన్ని రోజులు చేసిండు. ఆ తర్వాత అవకాశాలు లేవు, మొత్తం పోయింది కాబట్టి మళ్ళీ రీస్టార్ట్. మంచి రీస్టార్ట్. చమ్మక్ చంద్ర వస్తే బిగ్ బాస్ 8 కి కళ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారు. భాస్కర్ కి అంత స్కోప్ లేదు, అంటే పంచు లేదవచ్చు, బట్ ఎంటర్టైన్ చేయలేడు. అంటే ఒకరు ఆయన మీద చేస్తే ఎంటర్టైన్ అవుతుంది తప్పితే ఆయన ఎంటర్టైన్ చేసేంత కెపాసిటీ స్కోప్ ఉన్నట్టయితే లేదు కాబట్టి. కానీ చమ్మక్ చంద్ర మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్. పొట్టి నరేష్ ఉండాలి. పొట్టి నరేష్ ఉంటేనే వాళ్ళందరూ గిచ్చుతారు, ముద్దు పెడతారు. ఆ రీతు ఉంటది కదా, రీతు చౌదరి, ఆమె ఇట్లా ఎత్తుకొని పాడే ఆటలు ఏవైతే ఉన్నాయి ఆ ఆటలు ఆడుకుంటారు. మన వీడిగా ఆడుకుంటాడు, వీడు చిన్నపిల్లడు తక్కువనే కాదు, మీద పోయి పడుకుంటాడు వీడు కంత్రి. అండ్ పొట్టి నరేష్ వస్తే బిగ్ బాస్ మంచిగా అనిపిస్తుంది, బాగుంటది. కొంచెం ఫ్రెష్ గా ఉంటది, మైండ్ రిఫ్రెష్ ఉంటది, బాగుంటది. మనోడు పంచులు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ మస్తు గట్టిగా చేస్తాడు, నెక్స్ట్ లెవెల్ చేస్తాడు, బాగుంటాయి. పొట్టి నరేష్ వస్తే ఓకే. ఇంకొకటి ఏంటంటే ఏక్నాథ్ హారిక జంట అంత ఎక్కువ తెలియదు మరి, అంటే వీళ్ళ ఛాన్స్ ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చూసుకుంటే వీళ్ళ ఛాన్స్ మనం అంత ఎక్కువ ఫాలో కాం కాబట్టి అంత గురించి తెలియదు, వాళ్ళు ఎంత ఎంటర్టైన్ చేస్తారు ఏందనేది. రీసెర్చ్ కూడా నేను చేయలేదు వాళ్ళ గురించి. అయితే అంటే ఎంతే నాకు అనిపించింది, నేను అడిగాను బ్రో, అంటే ఏక్నాథ్ హారిక జంట ఒకసారి చూడు. ఏక్నాథ్ హారిక అంటే ఇక వీళ్ళ ఏక్నాథ్ హారిక
అంటే భార్య భర్త సీరియల్ కూడా చేస్తున్నట్టున్నారు వీళ్ళు. మేబీ సీరియల్ ఆర్టిస్ట్ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ లేదు. సీరియల్ ఆర్టిస్ట్ లేదు. ఓకే ఓకే వీళ్ళిద్దరు వస్తే మరి మేబీ అంటే లాస్ట్ టైం ఇప్పుడు హిందీ బిగ్ బాస్ లో పెళ్ళమ్మ కూడా తీసుకొచ్చిన ఇట్లా తీసుకొచ్చిన హిందీ బిగ్ బాస్ పెళ్ళమడు కాదు, ఓటీటీలో ఇద్దరు పిల్లలు ఒక మగుడు, ఇద్దరు పిల్లలు ఒక మొగుడా, నెక్స్ట్ లెవెల్ ఉంది అది. అవునా? అంటే అంటే ఇప్పుడు ఇది ఉన్నా ఓకే మరి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడతారు కదా, పంచాయతీ పెడతారు, ఈమె ఒక గ్రూప్ లో భర్త. లాస్ట్ టైం మనకి వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది మన కిందకి. సో అట్లా ఏకనాథ హారిక జంట ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు, వస్తే బాగుంటది. ఎందుకంటే సీరియల్ కూడా ఉండాలి. ఎందుకంటే కొంచెం ఇంకొకటి ఏంటంటే మనకి నైని పవన్ తెలుసు కదా, లాస్ట్ టైం 1 వీక్ ఉండి చాలా ఏడ్చింది అసలు. అంటే ఆమె చూపించుకోవడానికి కూడా స్కోప్ లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చింది అట్లా వెళ్ళిపోయింది. బాగా ఆడి దిగినాక బాగా ఆడిద్ది. అంటే సడన్ గా వెళ్ళినట్టు, అంటే ఇప్పుడు సడన్ గా మధ్యలో వచ్చింది, ఓట్లు అంత తొందరగా గ్రాప్ చేయలేదు, ఓట్లు పడలేదు. అందువల్ల ఈసారి మళ్ళీ ఖచ్చితంగా నైని పవన్ కి అవకాశం ఇవ్వాలని అయితే అనుకుంటారు. నైని పవన్ వస్తే ఈమె టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్, మంచి ఎంటర్టైనర్. ఎందుకంటే చూడడానికి కొంచెం లైట్ బ్లాక్ ఉన్నా చాలా హాట్, అంటే కొంచెం మంచిగా చూడడానికి. అంటే యూత్ కి ఆ గేమ్ ఆడేటప్పుడు గానీ మనకు మన పేరు ఏంది యావర్తో ర్యాంపో గానీ అది నెక్స్ట్ లెవెల్. బయటకు వచ్చినాక వాళ్ళిద్దరు చేసిన ఒక రీల్ భయంకర రీలు. ఇంకోటి ఆ కుర్చీ మడత పెట్టి సాంగినంగా రిమిక్స్ చేశారు, కిరాక్ అనిపించింది. ఎందుకంటే నైని పవన్ బిగ్ బాస్ కి మంచి అందం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రీతు, ఈ సూర్యగవాని వాళ్ళ కూతురు, వీళ్ళందరూ ఓకే ఒక ఇది అన్నమాట. సో నాకైతే ఓకే బ్రో. ఈ ఎవరైతే ఈ అమ్మాయి నైని పవన్ నాకు ఓకే వర్తబుల్. అంటే ఏమే టాప్ 5 కంటెస్టెంట్లు ఉండే ఛాన్స్. అంటే లాస్ట్ ఏమో ఎమోషనల్ చూసాము, ఈయన ఫాదర్ లేడు. సో శివాజీ గారి గురించి శివాజీకి వచ్చే ఓట్లు మొత్తం ఈవిడికే పడతాయి. ఎందుకంటే శివాజీ ఇప్పుడు మనం సినిమా తీస్తున్నాడు, శివాజీకి కొంచెం ప్రమోట్ చేస్తాడు బయట నుండి, శివాజీ సపోర్ట్ ఇస్తాడు. భయంకరంగా సపోర్ట్ దొరుకుతాం, భయంకరంగా సపోర్ట్. లాస్ట్ టైం మన పల్లవి ప్రశాంత్ అమర్దీప్ కి మరి శివాజీకి ఓట్లు ఎట్లా ఉండే, వాళ్ళ ఓట్లు మారకుండా కంటిన్యూస్ అదే మాదిరిగా ఎట్లా వచ్చినాయో అట్లనే ఉంటే ఛాన్సెస్ ఉంటాయని భయంకరంగా మస్తు దొరుకుతాయి వాళ్ళిద్దరికి అయితే డెఫినెట్ గా. ఓకే మనకి వీళ్ళు కూడా బిగ్ బాస్ నుంచి ఫేమస్. మనకి వర్షిని విష్ణుప్రియ ఇద్దరు. వర్షిని విష్ణుప్రియ అంటే వర్షిని విష్ణుప్రియ అంతే ముందు బిగ్ బాస్ వచ్చా ముందు రాలేదు అనుకుంటా. విష్ణుప్రియ అంటే సో విష్ణుప్రియ వర్షిని వచ్చినట్టుంది కానీ ఈమె రాలేదు. లేదు ఓకే వర్షినికి రాలేదు. వర్షిని అంటే సన్న ముక్కు ఆమె కదా. వర్షిని ఏ పెద్ద ముక్కు ఆమె సన్న ముక్కు ఉంటది ఆమె కదా. ఏ తిక్కు ముక్కు అయ్యేమైనా వర్షిని తిక్కలు మాట్లాడదు కొద్దిగా. లే ఈమె రాలే బ్రో వర్షిని. ఓకే వర్షిని బ్రో, వర్షిని వస్తే చాలా బాగుంది. ఎందుకంటే ఈసారి మాత్రము నిజం చెప్పా, స్టార్టింగ్ లో చెప్పా కదా, బిగ్ బాస్ 8 పింక్ కలర్ పెట్టింది లేడీస్ పిచ్చోళం చేయడానికి. అంటే మనలాంటి పిచ్చోళం చేయడానికి బిగ్ బాస్ 8 పెట్టారు. ఇప్పుడు వర్షిని అయినా విష్ణుప్రియ కూడా అంటే బాగా వీళ్ళు కొంచెం ఏంటంటే లాజిక్ లేకుండా మాట్లాడతారు, దానివల్ల కామెడీ కూడా బాగా జనరేట్ అవుతుంది ఇద్దరిది. సో వీళ్ళు వర్షిని అన్ని ఫెయిల్ అయితే మాట్లాడి విష్ణుప్రియ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ వదులుతుంది, ఘోరంగా వదులుతుంది. అంటే బ్రో అట్లా ఉంటది మనకి. అంటే ఎంతవరకు కావాలో అంతవరకు ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా ఇవ్వగలుగుతారు. వీళ్ళు బాగా ఎక్స్పోర్ట్ చేయగలరు కంటెంట్ అయినా సరే. లొల్లి ఇగో విష్ణుప్రియ మాత్రము లొల్లికి. ఇంకొకటి సోనియా సింగ్ వర్షిని విష్ణుప్రియ. వర్షిని ఇది 13-14. ఓకే ఈ సోనియా సింగ్ కాదు అది ఇది కదా వర్షిని విష్ణుప్రియ ఇద్దరు నోరు పెద్దదే, చాలా పెద్దది, చాలా పెద్ద. వాళ్ళు అరిచినానుకో బిగ్ బాస్ పగిలిపోతాయి. బయటకి స్టూడియో అంటే మెట్రో గేట్లు పగులుతాయి ఆడ. అట్లా కాదు, బయట వచ్చి ఏదో గొడవ అవుతుంది బిగ్ బాస్ హౌస్ లో అనుకోవాలి. తర్వాత ఉండాలి, ఈ అమ్మాయి ఉంటే బాగుంటది. ఇంకోటి నాకు ఈ మనిషి వస్తాడా అసలు ఈ పేరు అనవసరం అనిపిస్తుంది. ప్రసాద్ టెక్ ఆ పేరు కూడా వినపడింది. 100% ప్రసాద్ టెక్ వర్కౌట్ కాడు బిగ్ బాస్. ప్రసాద్ టెక్ సెన్సిటివ్ పర్సన్. అంటే ఆయన కంటెంట్ వేరు, ఇది కంటెంట్ ఫాలోవర్స్ 4 మిలియన్ ఉండొచ్చు, అది వేరే మ్యాటర్. ఫాలోవర్స్ చేశాడు నథింగ్ ఫోన్ అంటే అది అయిపోయింది. కాంట్రవర్సీ కూడా ఎప్పుడూ అయిపోయింది. అంటే నార్త్ వాళ్ళకి ఇచ్చిర్రు, మన తెలుగు వాళ్ళకి లేదని చెప్పి అది కాదు బ్రో. అది మేబీ తీసుకొచ్చింది కానీ అది అయిపోయింది. ఐడియా ఉంది కదా, కాంట్రవర్సీ ఎలా చేయాలని ఒక ఐడియా ఉంది కానీ మరి అంటే
టెక్ గాడ్జెట్స్ గురించి ఎక్కువ చెప్తాడు. అది ఓన్లీ మన యూత్ చిన్నపిల్లలు వీళ్ళు ఎక్కువ చూస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే వరకు వాళ్ళకి అంత ఎక్కువ తెలియదు మనోడు. అంటే వస్తే వాళ్ళకు రీచ్ అయితే యూత్ కొత్త ఫోన్లు తీసుకు అంటే ఇంకొకటి ఇక నేత్ర 12 మిస్ నేత్ర. సో నేత్ర గురించి నేను మాట్లాడతా బ్రో. నేత్ర గురించి నాకు ఇష్టం తెలియదు, నేను మాట్లాడు. సో నేత్ర అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ నేత్ర అనే అమ్మాయి నాకు 3-4 months బ్యాక్ కన్నా ముందు అంటే వాళ్ళు విడాకులు ఎప్పుడైతే అయిపోయింది వాళ్ళ భర్తతోని, సో ఈ అమ్మాయి తర్వాత ఒక 2 months తర్వాత మరి ఏమైనా బిగ్ బాస్ వాళ్ళు టీం వాళ్ళు ఏమైనా అప్రోచ్ అయ్యారో తెలియదు, నాకైతే మొత్తానికి తెలియదు. కానీ సడన్గా కరాటే నేర్చుకోవడము, జిమ్కి వెళ్ళడము, ప్రాక్టీస్ చేయడము, ఫిట్నెస్ మీద ఎవరైతే ఫోకస్ చేసిందో నాకు ఆ రోజు ఈమె బిగ్ బాస్కి వస్తుంది అనుకున్నాను. 100% కంటెస్టెంట్ 100%. కరాటే వీడియోలు చూపాను నీకు, మిలియన్లో ఉన్నాయి. అంటే ఇట్లా చేసుడు, ప్రాక్టీస్ చేసుడు, అంటే బిగ్ బాస్ లో అన్ని అంటే స్టంట్స్ కోసం చేస్తున్నాయి. స్టంట్స్ అంటే బిగ్ బాస్ లో ఏ యాక్టివిటీస్ పెట్టినా ఫిట్నెస్ కోసం కదా, ఏ యాక్టివిటీ అండ్ అన్ని ఉంటది. పెడ పోయడాలు ఉంటది, ముత్తులో ఫిజికల్ గా మెంటల్ గా కూడా స్ట్రాంగ్ అవ్వడానికి స్పోర్ట్ అది. అంటే బాక్సింగ్ అంటే ఏమనుకుంటున్నావు, మైండ్ స్ట్రాంగ్, మెంటల్ గా మైండ్ స్ట్రాంగ్ ఉంది కదా బ్రో. జిమ్ కి వెళ్తే మనం మెంటల్ గా స్ట్రాంగ్ అవుతాం, ఫిజికల్ గా రెండింటికి స్ట్రాంగ్ అవుతాం బ్రో. జిమ్ మెడిసిన్ తెలుసా, రెండింటికి మెంటల్ స్ట్రెస్ కూడా మెడిసిన్. జిమ్ రెండింటికి 100% రెండింటికి. ఇప్పుడు నేను ఎంత స్ట్రాంగ్ ఎందుకున్నాను, 9 నేషనల్ ఆడా నేను ఎందుకు స్ట్రాంగ్ ఉన్నాను, నా మైండ్ సెట్ మైండ్ స్ట్రాంగ్ ఉంటేనే మనము నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎప్పుడో చచ్చిపోను నేను. కానీ నేను ఎందుకు స్ట్రాంగ్ ఉన్నా అంటే ఈ స్పోర్ట్స్ వల్ల. కాబట్టి ఈ అమ్మాయి మెంటల్ గా ఫిజికల్ గా కొంచెం బిగ్ బాస్ లో వచ్చే యాక్టివిటీస్ బ్రో అవన్నీ పెడితే ఈమె బూతి మీద గుద్దితే బాగుంటదని, బిగ్ బాస్ కిప్ప 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 గుద్దితే అప్పుడు బాగుంటదని నా అభిప్రాయం బ్రో. అందుకని ఈ అమ్మాయి ఇవన్నీ నేర్చుకుంటుంది. అప్పుడే అనుకున్నాను బిగ్ బాస్కి వస్తే బాగుంటది ఈ అమ్మాయి, మంచి కంటెంట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక లాజిక్ ఒకటి మిస్ అవుతున్నావు. నేత్ర వారాది ఫామ్, ఈమె నిజమైన రైతు. బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ ప్లేస్ కి రీప్లేస్మెంట్. ఎందుకంటే నేనైతే ఈ రీతుకు ఒక ఓటింగ్ 2 ఓట్లు ఉంటే నాకు 2 ఫోన్లు ఉన్నాయి కదా, నేత్రకి ఈ రీతుకి వేస్తాను. నేత్ర అంటే ఒక అమ్మాయి ఈ కాలంలో అమ్మాయిలు బతకడం కష్టం బ్రో. అంటే సెన్సిటివ్గా ఉంటారు అమ్మాయిలు అంటే. కానీ ఈ అమ్మాయి సొంతంగా వ్యవసాయం కొన్ని వాటర్ అమ్మాయిలు వ్యవసాయం అంటే అమ్మాయిలు వ్యవసాయం ఎవరు చేస్తున్నారా, వ్యవసాయం కష్టపడుతుంది. వ్యవసాయం అమ్మాయి నిజమైన రైతు. అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ లాగా ఫ్రాడ్ అయితే చేయదు. బర్రెలకు పంచాయతీ తర్వాత ఉంది. కానీ అంటే ఈమె నిజమైన రైతు. అంటే టు బి ప్రాంక్ చెప్పాలంటే ఈమె రైతు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. మరి పల్లవి ప్రశాంత్ ఒక నిమిషం ఆగు బ్రో, నేను ఒక్క నిమిషం చెప్పండి. అరే నేను కాదు, నేను సిటీలో పెట్టి పెరిగినా, నిజంగా నాకు 10 ఎకరాల పొలం ఉంది. వాడికి నేను మామూలుగా పల్లవి ప్రశాంత్ అంటే కాంట్రవర్సీ చేయాలని కాదు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మరీ స్విమ్మింగ్ పూల్ నీళ్ళు పోసి అంత అయితే ఉండదని నా అభిప్రాయం. అంటే పల్లవి ప్రశాంత్ కొంచెం అట్లా ఆస్కార్ లెవెల్ జీవించండి బ్రో. లాస్ట్ క్లైమేట్ అంతా అందరినీ నాకైతే అది తెలుసు, ఏ నీళ్లు వాడాలి, ఎక్కడ పోయాలి, ఎక్కడ కట్ చేయాలి, ఏ కోతకు ఏ మందు పెట్టాలి, ఎక్స్ట్రా పెట్టిన మందు కొట్టి ఆడే ఫసక్ అట్లా. అంటే ఈమెకు చాలా మాటలు బాగుంది ఈ అమ్మాయి. ఓకే సూపర్. నాకైతే పల్లవి ప్రశాంత్ ప్లేస్కి రీప్లేస్మెంట్. ఈమె వస్తే ప్రతి పల్లెల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు అంటే బిగ్ బాస్ 7 హైలైట్ అవ్వడానికి పల్లవి ప్రశాంత్ అంటారు. ఇది వాస్తవం, మనము నమ్ముతాము. ఇంకొకటి ఏంటంటే ఈమెకి అంటే నిజమైన రైతు, అందరు చూస్తున్నారు. సో అమ్మాయి పైగా విడాకులైంది, ఆ సెంటిమెంట్ ఒకటి వర్కౌట్ అవుతుంది. సో డెఫినెట్గా ఈ అమ్మాయి వస్తే సో చాలా అంటే చాలా బాగుంది, చాలా క్రేజీగా ఉంటుంది నాకు అనిపించింది. ఓకే. అండ్ మనకి ప్రసాద్ టెక్ గురించి కూడా అయిపోయింది. రీసెంట్ దీపిక రంగరాజు గురించి నాకు అంత తెలీదు. ఓకే. హేమక్క మన రీసెంట్ గా రేవు పార్టీ వైరల్ అయింది కదా. సో హేమక్క కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్, అంటే బిగ్ బాస్ హౌస్ లో మనకి ఎట్లుంటది, ఒక సర్టెన్ ఏజ్ నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ని, న్యూ క్యాండిడేట్ ని, మిడిల్ ఏజ్ క్యాండిడేట్ ని కూడా తీసుకుంటారు. కాబట్టి అట్లా మనకి హేమను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలనేది ఒక థాట్ అయితే ఉంది. సో మరి హేమ వస్తే కూడా బిగ్ బాస్ హౌస్ లో హేమ వచ్చుకోలే.
హేమంత్ తీసుకోలేదు ఇంతవరకు బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ లో ఏమయ్యాడు వచ్చింది లేదు, బిగ్ బాస్ హౌస్ లో రాలేదు. ఈసారి హేమంత్ తీసుకుంటే కొంచెం ఎందుకంటే లొల్లి కొంచెం ఉంటాయి. బయట నెగిటివ్. నోరు పెద్దది చాలా అబ్బో స్ట్రాంగ్ ఉంటది, చాలా strong యాక్టివిటీ చాలా గుద్దుతే గోడ అవుతాయి పోవాలి. చాలా యాక్టివిటీ ఉంటది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి బాగుంటది. ఇప్పుడు నెగిటివ్ కూడా అయింది కాబట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి పాజిటివ్ ఏమైనా చేసుకోవచ్చు మేబీ. అంటే అదే నేను అట్లా కాదురా బాయ్, నేను అది కాదు నా క్యారెక్టర్ ఇది అని చెప్పడానికి కూడా ఉంటది. అంటే అదే హేమ కదా, ఇదే కొంచెం ఆమె హైప్ తెచ్చుకున్నది. నేను అక్కడ ఉన్నాను, మళ్ళీ అదే ఇళ్ళకి వెళ్ళి శ్రీకాంత్ వీడియో రిలీజ్ కాగానే మళ్ళీ అదే ఫామ్ హౌస్ లోకి వెళ్ళి గార్డెన్ లోకి వెళ్ళి వీడియో తీసి పెట్టింది. ఇంత తెలివి ఎట్లా ఉండదు. కానీ అది మాత్రం హైలైట్ కాదు. ఆమె దొరికిపోయింది. ఆమె అంతటా ఆమె దొరికింది. హైలైట్ అంటే అది బ్రెయిన్ ఉండి చేస్తారా ఒక్కోసారి. కొంచెం ఆ టెన్షన్ లో తప్పించుకోవాలనే మైండ్ సెట్ లో చేసింది. అదే ఫామ్ హౌస్ దగ్గర వర్కౌట్ కాలేదు. చూద్దాం మరి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే తను బాగుంటది బ్రో, బాగుంటది. తను ఒక సినిమా ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా యాక్టర్ కూడా ఉన్నట్టుంటది కదా బిగ్ బాస్ హౌస్. అంతే ఫుల్ ఫ్లెడ్జ్ అంటే మూవీ ఆర్టిస్ట్ నుంచి తీసుకోవాలి. కొంచెం సీరియస్ ఆర్టిస్ట్ లో చేస్తున్నట్టు. అంటే చాలా మంది లాస్ట్ టైం బిగ్ బాస్ హైలైట్ అవ్వడానికి సీరియల్ వాళ్ళు హైలైట్. ఎందుకంటే సీరియల్ వాళ్ళు లేకుంటే మా స్టార్ మా అనే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వచ్చింది. అంటే స్టార్ మా బ్యాచ్ కి నాగార్జున సార్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే స్టార్ మా వర్సెస్ ఇక్కడ రైతు, స్టార్ మా వర్సెస్ స్పై ఇట్లా ఒక కుదిరింది ఒక జంట అలాగా. సో అలా అన్నమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత మన సో ఇప్పుడు మనకి నెక్స్ట్ కంటెస్ట్ అనేది బుల్లితెర మెగాస్టార్. అంటే ప్రతి సీజన్ లో కూడా ఈ పేరు వినపడుతుంది, వస్తుండు కానీ అయితే రావట్లేడు. మరి ఈ సీజన్ లో మనకి బుల్లితెర మెగాస్టార్ అంటే ప్రభాకర్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కొంచెం తగ్గింది ఫేమ్. మొత్తం సీరియల్ ప్రభాకర్. అరే యాటిట్యూడ్ స్టార్ వాళ్ళ కొడుకు, వాళ్ళ ఫాదర్. యాటిట్యూడ్ స్టార్ వాళ్ళ ఫాదర్ కొడుకు కదా, ఫాదర్ చిచి వాళ్ళ ఫాదర్. అంటే ఆయన వస్తే బాగుంటది బ్రో. నిజంగా మనోడు కూడా కోపం ఎక్కువ, చాలా కోపం ఉంటది. ఆ కోపం ఉంటేనే మనకి ఇంకా ఎంటర్టైన్మెంట్. ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయగలరు బిగ్ బాస్ నేర్పిస్తారు. బిగ్ బాస్ ఎందుకంటే లాస్ట్ టైం మన శివాజీ గారి వయసు ఉన్నది కదా, సో అదే వయసు ఇంచుమించు కాబట్టి అలాంటి వాళ్ళు ఒకరు ఉంటే ఆ ఏజ్ అందరూ వాళ్ళతో భయపడతారు, ఇంకోళ్ళు వాళ్ళతో భయపడతారు, వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళకు పేద అంటే మంచి చెడేంది అని కూడా కొంచెం తెలిసిన వ్యక్తి కాబట్టి చెప్పే అవకాశం. అంటే ఇప్పుడు శివాజీ రోల్ ఏదో ఉందో ఆ రోల్ ని భర్తీ చేసే ఒక కెపాసిటీ ఉన్న క్యాండిడేట్, రీప్లేస్మెంట్. సో అట్లా వర్కౌట్ అవుతుంది. సో మరి అంటే ప్రతి సీజన్ వినపడుతుంది కాబట్టి రావట్లేడు, సీరియస్ గా కావచ్చు, బిజీగా ఉండొచ్చు. బట్ మరి ఈసారి అయితే చాలా వరకు అయితే వినపడుతుంది. ఈసారి వచ్చేస్తుండ్రా బై అని అంటున్నారు. మరి లాస్ట్ టైమే రావాలి అని రాలేదు, చూద్దాం అన్నారు. అండ్ ఈ అమృత ప్రణయ్ అంటే ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. పెద్ద ఇన్సిడెంట్ కదా, చాలా పెద్ద ఇన్సిడెంట్, మిర్యాలగూడ ఇన్సిడెంట్. సో లవ్ ఇన్సిడెంట్ చాలా ఈ అమ్మాయి వస్తే అయితే దాని తర్వాత ఏంటంటే ఆఫ్టర్ బాబు పుట్టినాక అట్లా వీడియో చేయడం అట్లా చాలా పాపులర్ అయింది. ఇంకొకటి నెగిటివ్ చాలా వచ్చింది ఆమె. ఇప్పటికి కూడా కొద్దిగా ఉంది ఆ నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీ పోగొట్టుకోవాలంటే ఈ అమ్మాయికి సో బిగ్ బాస్ మెయిన్ ప్లాట్ఫామ్ మంచి ఆపర్చునిటీ. బూస్ట్ అవుద్ది. ఇప్పుడు హౌస్ లోకి ఎంటర్ అయినాక దాన్ని చేసుకోవచ్చు, పాజిటివ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే క్వశ్చన్ ఏంటంటే నెగటివ్ పీపుల్ తీసుకుంటే కూడా నెగటివ్ పబ్లిసిటీ కూడా బిగ్ బాస్ ఇంకొకటి ఏంటంటే అమృత ప్రణయ్ అమ్మాయికి చిన్న బాబు ఉన్నాడు. సో ఆ బాబుని వదిలేసి బస్ చేస్తుంది. సో సెంటిమెంట్ వర్క్ అవుతుంది. ఆ ఎమోషనల్ అనేది చాలా మంది కనెక్ట్. ఈ పింక్ అనే కలర్ ఎందుకు పెట్టారు నీకు? లేడీస్ ని ఎక్కువ అట్రాక్ట్ చేయాలి. ఇంకొకటి ఇంట్లో లేడీస్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓ ఇక్కడ అంటే మనకి ఫాదర్ సెంటిమెంట్ ఉండాలి. ఇంకొకటి చెప్పిన రీతు చౌదరికి ఫాదర్ లేడు, ఇది ఒక సెంటిమెంట్ ఎమోషనల్. ఇంకో ఫాదర్ లేడు, శివాజీ ఒక ఎమోషనల్. సో ఈ అమృత ప్రణయ్ ఇది పెద్ద ఇన్సిడెంట్ ఎమోషనల్, ఇది ఒక ఎమోషనల్. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక సీరియల్ లాగా కనెక్టివిటీ చేయడానికి, ఇంత కనెక్టివిటీ రావాలంటే ఇలాంటి వాళ్ళందరూ రావాలి. అన్ని ఎమోషనల్స్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మనకి సీనియర్ ఉండాలి, ఒక సీనియర్ అక్కడ లైక్ మై విలేజ్ షో గంగా వాళ్ళ పెద్ద అమ్మాయి, లేదంటే ఇంకా చిన్నపిల్లలు కానీ చిన్నేజ్ వాళ్ళు లైక్ టేస్టీ తేజ లాంటి వాళ్ళు కూడా యూత్ 20s 30s ఉన్న వాళ్ళు ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నారు. మనకి ఇప్పుడు ఉన్నారు కదా, బంచెక్ బాల్ టెస్ట్ చేసే ప్లేస్ రిప్లేస్మెంట్. ఆయన లాగానే దొడ్డు ఉంటాడు, చెప్పి ఉంటాడు, ఆయన లాగానే కామెడీ చేయగలడు, ఆయన లాగానే వరస్ట్ జోక్ వేయగలడు, ఆయన లాగానే మంచి జోక్ ఫుడ్ తినగలడు, ఆయన లాగానే అన్ని చేయగలడు. ఇంకంతే. అంటే లాస్ట్ టైం మనకు ఆమె పేరు ఏంది,
నా మనోభావాల పాప శుభశ్రీ సుబ్బు మీద ఆడు టెస్ట్ నిద్రపోయినప్పుడు ఎలా చేయి పెడతాడు. మనోభావాలు ఏంటి సార్? మనోభావాలు ఇలాంటి మనోభావాలు మనోడు ఒకడు వస్తాడు. అంటే బంచిక్ బబ్లు వస్తే మంచి కంటెంట్ వస్తుంది bro. అంటే కొంచెం ఎక్స్ట్రా అంటే చేసే బాగా వస్తుంది. బంచిక్ బబ్లు వస్తే బాగా వస్తుంది. బంచిక్ బబ్లు వస్తే ఉంటది గేమ్. బంచిక్ బబ్లు రావాలి రిప్లేస్మెంట్ చేస్తేనే. దాని తర్వాత ఒకప్పుడు మనకి ఫేమస్ హీరో అమ్మాయిలు పడి చచ్చిపోయేటోళ్ళు మన అంటే అబ్బాస్ ఒకసారి చూడు బ్రో నా ఫోటో. అసలు అబ్బాస్ అసలు ఆ హెయిర్ స్టైల్ అబ్బాస్ హెయిర్ స్టైల్ అయితే వచ్చిండు, చెన్నైకి వచ్చిండు అనేది ఒక న్యూస్ వచ్చింది. మరి బిగ్ బాస్ అబ్బాస్ అనే హీరో నేను చూసి ఉంటాను కానీ నాకు అంత ఐడియా లేదు. అబ్బాస్ కట్టి ఓకే 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 ఈ సౌందర్య పెళ్లి చేసుకుంటాడు ఈ రాజా మూవీలో మొగుడు. అంటే పెళ్లి చేసుకుంటే లాస్ట్ వదిలే అని చెప్తాడు చూడు. చేసుకుందాం అంటారు కానీ పాప సౌందర్య హ్యాండ్ ఇస్తుంది. హ్యాండ్ ఇచ్చాడు అంటే ఆమె వీడే మంచి మనసుడు చేసుకోమంటాడు. ఆమె హ్యాండ్ ఇయ్యదు. చాలా మంచోడు. చాలా అంటే అలాంటి వ్యక్తి అంటే కెరియర్ లేదు గిరియర్ లేదు. ఇప్పుడు మళ్ళీ హీరో వస్తాడు. ఎంతున్న ప్యాషన్ అనేది మర్చిపోదు. అది ఉంటది కదా బ్రో. హీరోలా కాదు. అప్పటి రోల్ ఏమంటా అంటే ఇప్పుడు శివాజీ కూడా చాలా గ్యాప్ తీసుకుని బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన ఎట్లయితే ఇప్పుడు మూవీస్ చేస్తుండో సో ఇప్పుడు అట్లా ఇక్కడ వెబ్ సిరీస్ చేస్తుండో. రీసెంట్లీ సో అబ్బాస్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. శివాజీ టీజర్ ఎట్లా ఉంది తెలుసా? టీజర్ చూసా. ఏక్ మార్క్ అదిరిపోయింది. సో అట్లా ఇప్పుడు మన అబ్బాస్ కూడా వస్తే సో మళ్ళీ ఏమన్నా లైక్ విలన్ రోల్ కావచ్చు లేదంటే సపోర్టింగ్ రోల్ కావచ్చు దొరుకుతుంది కదా. సో ఫేమ్ వస్తే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వచ్చు. బ్రో ఎన్ని డబ్బులు సంపాదించినా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇక్కడ ప్యాషన్ ఉండాలి కదా. ఇప్పుడు నాకు ఇష్టమే బ్రో. నాకేం ఇష్టము? సినిమాలో యాక్టింగ్ చేయాలి. నేను ఒక విలన్ కావాలి. నాకు ఎలాంటి విలన్ అంటే సైకో థ్రిల్లింగ్ విలన్ కదా. అలాంటి విలన్ కావాలని రోజు ట్రై చేసిన. ఆ 10 రూపాయలు ఇప్పుడు నాకు నా జీవితంలో 10 రూపాయలు సంపాదన లేదు కానీ నేను వెళ్ళాను థాట్ లో ఉన్నాను. బట్ అది ఎంతవరకు సాధ్యమైంది చూడాలి. అది అబ్బాస్ అయితే అట్లా అనుకుంటున్నాడు అబ్బాస్ రావాలని. అండ్ దాంతో పాటు నెక్స్ట్ మనకి అనిల్ గీలా జిల్లా ఏదో సో అనిల్ జిల్లా బ్లాగరు మై విలేజ్ చాలా బాగా ఫేమస్. మన గంగ వచ్చింది. సొంత ఛానల్ 1.2 మిలియన్స్ ఉన్నారు. అనిల్ జిల్లా వస్తే అక్కడి నుంచి అంటే అందరు మై విలేజ్ షో నుంచి బాగా ఫేమ్ అయిన వాళ్ళు కదా. గంగ వచ్చింది మంచి ఎంత ఫేమ్ అయింది తెలుసు లేదు కానీ చెప్తున్నా. గంగావ కూడా చాలా గంగావ పెద్ద నాగార్జున సారే ఆమె దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టించిండంటే అట్లా ఇప్పుడు అనిల్ జిల్లా బిగ్ బాస్ హౌస్ లోకి. సో అనిల్ జిల్లా వెబ్ సిరీస్ కూడా చేసింది కదా వేణు ఒకటి హర్రర్. అనిల్ జిల్లా ఎవరు తెలుసా? టీచర్ ఒకప్పుడు టీచర్ బ్రో. అనిల్ జిల్లా అనే వ్యక్తి టీచర్. సో మనోడు బిగ్ బాస్ హౌస్ కి వస్తే ఎంటర్టైన్ చేయగలుగుతాడు. మనోడి దగ్గర కొంచెం కామెడీ యాంగిల్ కూడా ఉంది. బిగ్ బాస్ హౌస్ వస్తే ఖచ్చితంగా కామెడీ యాంగిల్ వర్కౌట్ అవుద్ది. మంచిదే ఎందుకంటే ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం హైప్ వస్తుంది. కామెంట్స్ కింద వేసుకుంటారు. అది కూడా అంత బాగుంటది కాబట్టి సో ఖచ్చితంగా అనిల్ గీలా వస్తే ఎప్పుడు గీలా జిల్లా అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. మై విలేజ్ షో అనిల్ బిగ్ బాస్ హౌస్ వస్తే మంచిగా ఉంటది. డెఫినెట్ గా రావాలి. బాగుంటది. లాస్ట్ ఇయర్ రావాల్సింది రాలేకపోయారు ఇష్యూ వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల లేకపోతే ఇష్యూ వల్ల రాలేదు. ఈసారి వస్తారంటారా? ఎవరు అనిల్ జిల్లా లాస్ట్ ఇయర్ దగ్గరకు వచ్చి రాలేదు. అనిల్ జిల్లాకు ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు అంటే మనం కామన్ కోట నుంచి ఒక్కరిని తీసుకుంటారు. ఒక్కరిని అంటే లాస్ట్ టైం యూట్యూబర్ల నుంచి ఒక తీసుకున్నాడు కదా అని ఈసారి చాలా మంది తీసుకుంటున్నారు. అది అంటే ఈసారి ఒక చట్టం అనేది మారిపోయింది. లాస్ట్ టైం కొన్ని చట్టాల ప్రకారం అలా వెళ్ళిపోయింది. అంటే ఒక చట్టం ప్రకారం బిగ్ బాస్ లో అంటే చట్టం అంటే బిగ్ బాస్. ఇంకొకటి ఏంటంటే ఇంకా దాని తర్వాత ఇప్పుడు మనకి బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ సీజన్ 7 లో అమర్దీప్ ఎంత బాగా ఫేమస్ అయ్యాడు. అంటే మనోడు చెప్పిన మ్యాథమెటికల్ ఆన్సర్స్ అయితే నా మైండ్ పోయింది. నాకు నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ లో పోయింది. అంటే ఐ థింక్ నేను ఆ టైంలో ఏమనుకున్నంటే
ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు బయట వాళ్ళ వైఫ్ టీవీ చూస్తుంటది, మనోడు దీనికి ఆన్సర్ అయినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అరే మా హస్బెండ్ అది దీనికి కూడా చెప్పలేకపోయింది అని ఒక ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈమె బిగ్ బాస్ హౌస్ లోకపోతే మనోడు ఎక్స్ప్రెషన్ చూడాలి. తేజస్విని కూడా ఇప్పుడు బిగ్ బాస్ మంచి అమర్దీప్ ఫ్యాన్స్ మాత్రం ఈమెకు ఓట్లు వేస్తారు, ఎందుకంటే బయట సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే సరే మనోడు కొంచెం బాగా వచ్చింది. ఇంకోటి మనోడు కోపం ఎక్కువ, ఈ అమ్మాయి చాలా కోపం చాలా అంటే డీల్ చేసే విధానం డీలింగ్ చాలా బాగుంది ఆమె దగ్గర. మరి ఎలా డీల్ చేస్తుందో బిగ్ బాస్ చూద్దాం. బిగ్ బాస్ హౌస్ లో తేజస్విని వస్తే మాత్రం మంచి సపోర్ట్ దొరుకుద్ది. సీజన్ 7 ఫ్యాన్స్ హీరోయిన్ దగ్గర ఛాన్స్ చేసే ఛాన్సెస్ వస్తాయి, ఎందుకంటే సీరియల్స్ లో చాలా బాగుంటుంది ఆమె. సీరియల్స్ లో లీడ్ రోల్స్ చాలా బాగుంటుంది కాబట్టి తేజస్విని బాగా సెట్ అయింది బిగ్ బాస్ హౌస్ 8 మంచి కంటెస్టెంట్. నేను మాట్లాడే కంటెస్టెంట్ ఎవరంటే వేణుస్వామి. నాకైతే బిగ్ బాస్ హౌస్ లోకి రావాలబ్బా వేణుస్వామి 100% రావాలి. వచ్చే ఛాన్సెస్ చూడండి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మన బాబు కోకినేని తీసుకున్నాం యాంటీ హిందూ అంటే. అవును, ఇప్పుడు దీంట్లో కాంట్రవర్సీ పర్సన్ ఆఫీస్ ఎవరినో తీసుకోవాలి కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వేణుస్వామి వస్తే అరాచకంగా మనోడు ఏం జాతక అంటే ఇప్పుడు హౌస్లోకి వచ్చిన వాళ్ళ జాతకాలు కాదు బ్రో, అది కామెంట్ దగ్గర కాదు బ్రో. ఇంకొకటి ఏంటంటే కామెంట్ విషయం పక్కా జరుగు. నువ్వు ఇప్పుడు సామిలు నాటి నెరస్ గాడు వచ్చినాడు, ఈ నెరస్ గాడు పొట్టి నెరస్ గాడు వీడు వస్తే వేణు సామిని వదిలిపెట్టాడు, ఎందుకంటే ఆయన ఎవరేమన్నారు ఎందుకంటే పొట్టుకుంటాడు కాబట్టి. వాడు ఏం చేసినా చిన్నపిల్లడు అనుకుంటారు. స్వామి నెక్స్ట్ వీక్ లో పోతానా ఉంటానా అడిగినా అడుగుతాడు, నెక్స్ట్ వీక్ పోలే అనుకో ఇచ్చే తీసేస్తాడు. తర్వాత ఇది కూడా అడుగుతాడు నాకు పెళ్ళి అయిద్దా లేదా అని కూడా అడుగుతాడు మనోడు. అది కూడా అంటే మనోడు ఒక్కొక్క జాతకం చెప్పాలి, ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక వాళ్ళు నెగిటివిటీని పోగొట్టు వాళ్ళు అడగకపోయినా నాగార్జున సార్ ఖచ్చితంగా అడుగుతాడు. బిగ్ బాస్ లో చెప్పిస్తారు ఆల్రెడీ జాతకాలు చెప్పే స్క్రిప్ట్ పెట్టి తెలుసా నీకు. రీసెంట్ గా ఏదో పూజ కూడా చేసిండు, అందులో విజయ్ సముద్రగాని ఏదో మూవీది పూజ చేస్తే ఒక కోటర్ బాటిల్ పెట్టిండు. అలా పూజలో మటన్ తెప్పించిండు, ఆ పూజకి కోటర్ బాటిల్ పెట్టిండు. అంటే డిఫరెంట్ కేటగిరీ ఒక తీరు చేస్తే మనోడు అంతా సపరేట్గా వెళ్తారు అనమాట. ఇంకో అది మన బిగ్ బాస్ అక్కడ పూజలు ఎట్లా చేస్తారు. బిగ్ బాస్ 7 జాతకాలు చెప్పేది పెట్టిరు కదా పంచాయతీ లాస్ట్ లో 192 రోజు ఏదో పెడతారు, ఆ రోజు గేమ్ వస్తుంది. మనోడు కూడా వచ్చిన అనుకో ఖచ్చితంగా ఫన్ ఖచ్చితంగా వస్తుంది. అంటే మనోడు ఏం చెప్పినా కూడా అది అట్లా కాదు 100% కాదు కాబట్టి అది ఫన్ జనరేట్ అయింది. సో బిగ్ బాస్ హౌస్ వేరే సాంగ్ వస్తే మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది 100% అది ఖచ్చితంగా. సో ఇవి కాకుండా మై విలేజ్ నుంచి అంజిమామ పేరు కూడా వినపడుతుంది. మరి అంజిమామ వస్తాడా రాడనేది అంజిమామ నెక్స్ట్ అంటే అదే ఇప్పుడు అనిల్ గీలా అంజిమామ ఎవరో ఒకరే అంటే ఇద్దరు ఒక షో అంటే వాళ్ళ టీం నుంచి తీసుకోరు, వాళ్ళు రారగిన ఎందుకంటే వాళ్ళ టీం అక్కడ డౌన్ అయిపోతుంది. అవును, వాళ్ళు బిగ్ బాస్ లో వచ్చిన తర్వాత చాలా మంది కనుమరుగు చాలా మంది అయిపోయారు. అవును, అంటే ఇప్పుడు మనం చూసుకుంటాం మన పేరేంది బిగ్ బాస్ రన్నర్ కావచ్చు. ఎందుకు కౌశల్ చాలా పెద్ద హ్యూజ్ హిట్ ఆ సీజన్. కౌశల్ బయట పెద్ద ర్యాలీలు జరిగినాయి. ఇప్పుడు పోయింది, ఏం లేదు పోయింది. ఒకసారి బయటకు వచ్చినాక మనోడిని బాబు గోవిందని వీళ్ళు ఉన్నారు ఆ సీజనే నువ్వు చెప్పింది. సో వీళ్ళందరూ బాగా నెగిటివ్ చేసి పడేసారులే మనోడిని కూడా బయటకు వచ్చినాక. సో అందువల్ల పోయింది అట్లా. అంటే బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ కే ఛాన్స్ ఉంటుందా అంటే కాదు, ఎవడైనా ఆ హౌస్ లో బిగ్ బాస్ విన్నర్ లాస్ట్ 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గెలిచిండు. ఏం చేస్తుంది ఏం లేదు, ఇప్పుడు సోహెల్ విన్నరా బిగ్ బాస్ విన్నర్ కాదు కదా. కానీ అవకాశాలు మాక్సిమం ట్రై చేసే అవకాశాలు సరే సినిమా హిట్ అయినాయా కాదనే విషయం పక్కన పెడితే వాళ్ళతో పాటు చేసిన అవకాశాలు ఎవరికి ఉన్నాయి, అమర్దీప్ అవకాశాలు పల్లవి ప్రశాంత్ ఉండవు అవకాశాలు. ఎందుకంటే వీడి యాటిట్యూడ్ ఓవర్ యాటిట్యూడ్ తెలిసిపోయింది కదా. నేను ప్రతి ఒక్కరి పైసలు పంచుతా అన్నాడు కానీ లాస్ట్ కు పంచిండు. ఏం పంచిండు ఏం పంచు. ఇది మొత్తానికి బిగ్ బాస్ 8 గురించి మనకి వినపడుతున్న పేర్లు. సో ఏదేమన్నా కొన్ని రోజులు అయితే కన్ఫర్మ్ అయితే. అండ్ మనకు ప్రోమో కూడా దగ్గరలోనే ఉంది. అండ్ ప్రోమో వచ్చాక ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం ప్రోమో గురించి. సో ఈసారి బిగ్ బాస్ గురించి అయితే మనం
ఇచ్చి పడేయడం. ఇచ్చి పడేయడమే, Yeah. లేపి పడేయడమే. తగ్గేదే. Big Boss రేట్ తగ్గేది లేదు. ఆ పల్లె ప్రసెంట్ డైలాగ్ కొట్టగా అది కాదు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కానీ వాడే ఎక్కువ నాకు ఎక్కువ సార్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అంటే ఎక్కువ ఆడుకున్నాడు అనిపిస్తుంది నాకు. తగ్గేదే అంటే వీందే గుర్తొస్తుంది. బిగ్ బాస్ లో ఇచ్చి పడేయడం. ఇచ్చి పడేయడమే ఈసారి అలాక్ సలక్ అందా ఫలక్. ఫలక్. బిగ్ బాస్ So, 8 ఆల్ ది బెస్ట్ All the అందరు best. కంటెస్టెంట్లకి. మా టీం అంటే మా team. అంటే నీ టీం ఏంది? నా టీమ్. ఎస్ మా టీం అంటే బిగ్ బాస్ మా టీం అది అది guys. Like, Video, share, like, subscribe. subscribe and సో డెఫినెట్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తుంటాం మేమిద్దరం. సో ఫ్యూచర్ లో సో మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బిగ్ బాస్ గురించి మీ థాట్స్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేయండి. చెప్పండి. దాన్ని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చేద్దాం. అట్లా. సో యా దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ గైస్.